హలో. ఇంటర్వ్యూకి వెళ్తా అన్నావు గారా, ఏమైంది? లేదురా వెళ్ళలేదు. ఎందుకో? రేయ్, జాక్ పాట్ కొట్టే ఆఫర్ కళ్ళ ముందుంటే ఎవడైనా ఆఫర్ లెటర్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తాడా? జాక్ పాట్ ఆఫరా? ఏంటది? ఫిల్మ్ యాక్టర్ దినేష్ బాబు తెలుసు కదా, హో. పెద్ద స్టార్. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది కదా. ఆయన దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నా. ఇప్పుడు వెళ్ళి కలవాలి. ఏరా, స్క్రిప్ట్ ఏమైనా రాసావా? కొంపదీసి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నావా ఏంది? చెప్పరా బాబు. అంత సీన్ లేదు. మరి ఏ ఆయన సినిమా రిలీజ్ అవుతుందన్నో జూడీ ఫ్రైడే. పైగా ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసరు. ఆ సినిమా మీద లేనిపోనివన్నీ చెప్పి ఆయన దగ్గర నుంచి డబ్బులు దబ్బేద్దాం అనుకుంటున్నాను. క్రిమినల్ మైండే రానిది. తెలుసురా నాకు. ఇంతకేం చెప్తావేంది? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. యా, నమస్కారం సార్. యా, ఈవినింగ్ 6 o'clock లోపు ప్రింట్స్ పంపించేస్తాను. యా, టేక్ యూ సీట్ అండి. యా, ఓకే. యా, ఓకే సార్. యా యా, థ్యాంక్ యూ. యా సార్, మళ్ళీ చేస్తాను. యా. సార్ మీరేనా అండి? మా సినిమా మీద ఏదో ఆరోపణ అన్నారంట. సార్ ఏమైందండి? ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. సార్, మీ సినిమా పేరులో ఒక క్యాస్ట్ పేరు ఉంది. ఆ కులానికి చెందినవాడు సార్ నేను. సార్, మాకు మీరన్నా మీ సినిమా అన్నా చాలా ప్రాణం సార్. కానీ మీరు ఇలా చేయడం ఏం బాలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేనేం చేశాను? అదంతా నాకు తెలియదు సార్. మా కులం పేరు మీ సినిమా పేరుగా వాడుకోవడం, పైగా ఆ సినిమాలో హీరో పాత్ర మా కులానికి చెందినవాడు అయి ఉండడం. సినిమాలో ఒక్క సీన్ అని ఉంటుంది సార్, అట్లీస్ట్ ఓ ముద్దు సీన్ అయినా. సో మీరు మా కులాన్ని కించపరిచినట్టే, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాట్? లేదండి, అసలు మీరు సినిమా చూసారా? లేదు కదా. అసలు ఇంకా ప్రింట్సే వెళ్ళలేదు, అలా ఎలా చెప్తారు మీ క్యాస్ట్ వాళ్ళని కించపరిచామని? అలా ఏం లేదండి, ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి సినిమా. నేను మిమ్మల్ని ఏం ఆర్డర్ చేయట్లేదండి, మీరు తప్పు చేశారని కూడా చెప్పట్లేదు నేను. వాట్? ఇలా చెప్పకుండా ఉండాలి అంటే ఓ సూట్ కేసులో 10 కోట్లు సర్దేయండి. కావంటే సూట్ కేసు మళ్ళీ మీకే ఇచ్చేస్తాను, నిజంగా. 10 కోట్లు ఇచ్చేయండి, ఎలాంటి గొడవలు చేయకుండా వెళ్ళిపోతాను. లేదంటే ఇట్టించిడే మీడియాకి వెళ్తాను. వాళ్ళకి టీఆర్పీ కావాల్సినంత ఎంఆర్పీ, మీకు మాత్రం పబ్లిసిటీతో పాటు బోనస్గా బ్యాడ్ నేమ్ వస్తుంది. అవసరం? ఓకే వెయిట్, ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈ సినిమా టైటిల్ మీ క్యాస్ట్కి సంబంధించి ఉందని మీరు డిసప్పాయింట్ అయ్యారు. ఐ మీన్ మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. యాక్చువల్లీ అండి, సినిమా చూసాక మీరు అలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోరు. ఈ సినిమాలో మిమ్మల్ని చాలా బలవంతులు, గొప్పవాళ్ళు అన్నట్టు మిమ్మల్ని బాగా ప్రైజ్ చేసాం. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ యూ విల్ ప్రైజ్ మీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. ఐఎమ్ గ్యారంటీ. ఎస్. అయితే నేను ఆ కులానికి చెందినవాడిని కాదు సార్. వాట్? నా మనోభావాలు మళ్ళీ దెబ్బతిన్నాయి. మళ్ళీ? ఎస్ సార్, ఆ కులానికి చెందినవాడు అంత గొప్పగా చూపించారంటే మిగిలిన కులం వాళ్ళు చేతకాని వాళ్ళ, పనికిరాని వాళ్ళ, బలహీనులా? తప్పు సార్. మీ సినిమా కోసం ఒక కులాన్ని పొగిడి ఇంకో కులాన్ని కించపరచడం చాలా తప్పు. నేను ఒప్పుకోను సార్. నా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్, దెబ్బతిన్నాయి. సార్ నేను అలా అనలేదు సార్, మీరు అలా అనుకుంటున్నారు. అరే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామంటే ఆ కులం వాళ్ళకేమో అంత ఫీజు, ఈ కులం వాళ్ళకేమో ఇంత ఫీజు, ఆ కులం వాళ్ళకేమో అంత కట్ ఆఫ్ మార్క్స్, ఈ కులం వాళ్ళకేమో ఇంత కట్ ఆఫ్ మార్క్స్. అరే ఏంటండి ఇది? అంటే స్టూడెంట్స్లోనే క్యాస్ట్ ఫీలింగ్ క్రియేట్ చేసేస్తున్నారు మీరు. అరే, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్, వాటితో నాకేం సంబంధం? అది పొలిటికల్ ఇష్యూ కదా. అయినా సరే నాకు అదంతా తెలీదు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్నాయి. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? సార్, నేను మ్యాడ్ కన్నా బ్యాడ్. ఈ విషయం ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. సార్, ఇదంతా వదిలేయండి, నాకు 20 కోట్లు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. వాట్? ఇందాక 10 కోట్లు అన్నారు కదా. అంటే అది ఇప్పుడు సేమ్ కులం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, అప్పుడు 10 కోట్లు. ఆపోజిట్ కులం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, ఇది పెద్ద ఇష్యూ కాబట్టి 20 కోట్లు. యా సార్, వీ విల్ యాక్సెప్ట్ గూగుల్ పే, ఫోన్పే అండ్ ఆల్సో పేటిఎం. ఆఫ్ కోర్స్ క్యాష్ ఇచ్చినా పర్లేదు.
అండ్ సార్ గూగుల్ పే అయితే మీకు స్క్రాచ్ కార్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. మ్యాక్సిమం ఎప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైమే రావచ్చు. బట్ మీరు ట్రై చేయండి సార్, చిల్లర వచ్చే ఛాన్స్ ఉంది. 5 రూపీస్, 7 రూపీస్, 3 రూపీస్ ఆల్సో. యా. అండ్ సార్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీ సినిమా కనుక ఫెస్టివల్ రిలీజ్ అనుకోండి, అప్పుడు మీకు మా మనోభావాల టీం నుంచి ఒక 10% డిస్కౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాకు 20 కోట్లు ఇవ్వాలి కదా, అందులో నుంచి ఒక 10% డిస్కౌంట్ ఉంటుంది ఇఫ్ మీ మూవీ ఫెస్టివల్ రిలీజ్ అయితే. యా. ఇదేం ప్యాకేజ్ రా? ఇది మా మనోభావాల ప్యాకేజ్ సార్. ఇవాళే స్టార్ట్ అయింది అండ్ ఐఎమ్ ద లీడర్. త్వరగా ఇవ్వండి సార్, నేను అవతల ఇంకో సినిమా దగ్గరికి వెళ్ళాలి. అంటే ఉద్యోగాలు లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి దిగి ఇలాంటి పనులు చేస్తున్నారా? హౌస్ సిల్లీ. సార్ మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అవి మీరు పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు. మా సినిమా టైటిల్ వల్లేగా మీ మనోభావాలు దెబ్బతిన్నవి. ఎస్ సార్, ఆ టైటిల్ వల్లే మా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. యా, అందుకే ఆ టైటిల్ చేంజ్ చేసేస్తున్నాం. ఎస్, టైటిల్ చేంజ్ చేస్తారా? లేదు సార్, టైటిల్ అదే యాప్ 2. మీరు హ్యాపీ కదా ఇప్పుడు? హలో ప్రిన్స్ ఆపండి, చిన్న టైటిల్ చేంజ్ చేసేసింది. ఎస్ బై సార్. ప్లీజ్ సార్ నేను వచ్చి మాట్లాడతాను. యా, మీతో మా సెక్యూరిటీ మాట్లాడతాడు. గెట్ రెడీ. సెక్యూరిటీ ఒకడు వచ్చాడు చూడరా. సార్ ఏరా డబ్బులు అందాయా? లేదురా, జబ్బులంది. అదేంట్రా, ఏమైంది? మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నాను, సెక్యూరిటీ అని పిలిచాడు. ఆ తర్వాత నాకు దెబ్బలు తగిలి. నీకు అడగడం చేత కాక తన్నులు తినొచ్చినట్టున్నావు. ఇప్పుడు నేను వెళ్తా, మనం డైరెక్ట్ మెగాస్టార్ సినిమా. సైరా నరసింహారెడ్డి నేనే, ఇంకా బతికే ఉన్నాను, నన్ను చచ్చిపోయినట్టు చూపించారు అని గొడవ పెట్టుకొని ఇది టూ మచ్ రా. డబ్బులు దుబ్బేస్తా. నాకు ఉన్నాయి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. పెట్టేసా. అయినా వీడేంటండి నాకన్నా వరస్ట్గా ఉన్నాడు. అయినా మన వాళ్ళతో ఇదేం బాధ, దైద్యాన్ని వెతుకుంటే తెచ్చుకుంటా అంటారు.